నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తమ్మా. సార్ ఆషాఢ మాసంలో చివరి రోజు చుక్కల అమావాస్యగా జరుపుకునేటటువంటి రోజు గురువారం అమావాస్య. మరో వైశిష్ట్యం పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి గురువారం వస్తోంది. అంటే గురు పుష్యమి యోగం ఉంది. అమావాస్య చుక్కల అమావాస్యగా మనం పిలుస్తా. అంటే ఏమిటి, చుక్కలు మాత్రమే కనపడతాయా? వాట్ ఇస్ ఇట్ అంటే మీనింగ్ ఏమిటి? అంటే ఒక్కొక్క అమావాస్యకి అలా ఒక్కొక్క పేరు. నామధేయాలు, చొల్లంగి అమావాస్య అని చొల్లంగి, చెప్పి అలాగా ఉంటాయి. సరే మనం మా ఆషాఢ. వచ్చేది దాన్ని అలా చుక్కల అమావాస్యగా. చుక్కల అమావాస్యగా ఆ అమావాస్యకి అంటే పేరు ఇక్కడ నుంచి మనకి చుక్కలు ఎక్కువ కనపడవు. అంటే పాత రోజుల్లో అయితే అచ్చా. వానలు ఎక్కువ ఉండేవి కాబట్టి మనకి ఇక్కడ నుంచి ఇంకా చుక్కలు కనపడవు. ఈ రోజు నుంచి ఇంకా అసలు జనరల్ గా మనకి ఎప్పుడైనా శ్రావణ భాద్రపదాల్లో విపరీతమైన వర్షాలు ఉండేవి ఒక్కొక్కప్పుడు. సో అందుకని ఇంక ఇక్కడితో చుక్కలు మనకు కనపడవు కాబట్టి చుక్కల అమావాస్య. అసలు హైదరాబాద్ లో చుక్కలే కనపట్లేదండి బాబు. అదే నాకు ఎప్పుడు కూడా అప్పుడప్పుడు ఆ ప్రశ్న ఉదయిస్తూనే ఏమిటి ఉంటుంది. అసలు అలాగని ఎక్కడికి అనిపిస్తుంది? చూస్తే అలాగని మనకి హైదరాబాద్కి ఆకాశం దూరం అవుతుందని నాకు అర్థమవుదు. సో నేను అప్పుడప్పుడు కొన్ని ఇలా పల్లెటూర్లు వెళ్ళినప్పుడు కొద్దిగా అక్కడ విరివిగానే కనపడుతున్నాయి. మరి అదేంటండి, అంటే పొల్యూషన్ మీద నాకు అదే impact అర్థం చూపిస్తుందా? అది ఎప్పుడు కూడా నేను సైంటిఫిక్ గా ఇది ఒకటి పరిశోధనలో పెట్టుకోవాలనుకుంటూ ఉంటాను. Right. సో ఇప్పుడు నాకు వచ్చిన సందేహం మీకు వచ్చింది. ఇక్కడ ఎప్పుడు నేను ఆకాశం ఇప్పుడు ఎప్పుడు చూసినా అంటే అదే. ముఖ్యంగా కార్తీక మాసంలో చాలా అవసరం. ఇబ్బంది అయిపోతుంది నాకు. అవును, అవును, ఆ నక్షత్రం చూసి మనం తినాలి. అవును. ఆ నక్షత్ర దర్శనం అవ్వదు. అప్పుడేమో మనకి అంబరీషుల ధర్మమీమాంస ఎప్పుడు శుక్రగ్రహానికి దండం పెట్టేసుకుని తినేయడమే. లేకపోతే ఎప్పుడైనా అగస్త్యుల వారు కనపడితే కనపడతారు, మన అదృష్టం అది. బాగుంటే. అలాగని చూస్తే ఇప్పటికీ స్పష్టంగా కొన్ని పల్లెటూళ్ళకి వెళ్ళినప్పుడు నేను ఇప్పుడు బండార్లంకి ఇలాంటి కొన్ని చిన్న చిన్న ఊర్లకి వెళ్ళినప్పుడు కనపడతాయి. పైగా సప్తవర్ష మండలం కూడా స్పష్టంగా కనపడుతుంది. Wow. 7 నక్షత్రాలు మనకి ఆ. మీరు కనుక ఇంచుమించు 60-70 దశకంలో చూస్తే చాలా చాలా line గా. బ్రహ్మాండంగా ఉమ్. చాలా అద్భుతంగా కనపడేది ఆకాశంలో. దీని గురించి మరి ఇప్పుడు తెలుసుకోవాలి. పిచ్చుకలు కనపడవు, నక్షత్రాలు కనపడవు. ఏంటో మరి దీని గురించి తెలుసుకుందాం ఫ్యూచర్ లో ఎప్పుడైనా తప్పకుండా దాని మీద రైట్ సార్. పరిశోధన చెయ్యాల్సిందే. రైట్ సార్. మరి అమావాస్య గురువారం నాడు వస్తోంది. ఈ రోజుకున్నటువంటి వైశిష్ట్యం గురు పుష్యమి కాబట్టి, గురు పుష్యమి చాలా చాలా ఆస్పిషియస్ కాంబినేషన్ అని చెప్తుంటారు. రైట్. మరి అమావాస్య కదా, మరి ఆ రోజున ఏమైనా మొదలు పెట్టుకోవాలంటే చేయొచ్చా? గురు పుష్యమిని ఎలా వినియోగించుకోవాలి? ఈ విషయాలన్నీ మీ ద్వారా సార్. తప్పకుండా ఎప్పుడైనా సరే ఒకటి మనం సాధన అనేది ఏదైతే చేస్తామో దానికి అమావాస్య కలిసి రావటం అనేది అద్భుతం. Hmm. సో అదేదో మనకి చెప్తారు కదా, ఇది ఇవాళ రోజు అనేది మీరు దేనికి ఎలా ఉపయోగించుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. అంటే ఇలాంటి అరుదైన కాంబినేషన్స్లో వచ్చే రోజులు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. Hmm. ఇవాళ మనకి ఒక గురు పుష్యం అనే కాదు, ఇంచుమించు ఇవాళ 5 రకాల యోగాలు ఉన్నట్టు. అంటే సర్వార్థ స్థితి యోగం అవ్వచ్చు, అమృత అమృత సిద్ధి యోగం, శుభయోగం, ఇలాంటివి 5 రకాల కాంబినేషన్స్ లో యోగాలు ఉన్నాయి. బా. తర్వాత రెండోది వచ్చినప్పుడు మీరు గమనిస్తే ఇవాళ పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా మళ్ళీ గురుడు సొంత నక్షత్రం పునర్వసే ఉంది. తర్వాత పుష్యమిలోకి వస్తుంది. తర్వాత పుష్యంలోకి వస్తుంది. గురువా? గురుడు యొక్క సొంత నక్షత్రం పునర్వసు. పునర్వసు కూడా ఉదయం అంత మధ్యాహ్నం దాకా అదే ఉందిగా. తర్వాత మధ్యాహ్నం నుంచి వచ్చాడు. ఆల్రెడీ గురువు పుష్యమే తన సొంత నక్షత్రంలోకి వచ్చాడు. వచ్చేసాడా? అదే అడుగుతున్నా. ఒక 3 రోజుల కింద జూలై 18వ తారీఖు పునర్వసు మీదే ఉన్నారు. ఉంటాడు. సో జూలై 18 నుంచి ఆయన రావటం ఏంటంటే శుక్రవారం నుంచి వచ్చాడు ఆయన సొంత నక్షత్రం పునర్వసులోకి. సో అదొక విశిష్టత. మళ్ళీ గురుడు నక్షత్రం పునర్వసులో ఉండటం అనేది. అయితే మామూలుగా నేంగా చెప్పాలి అంటే కనుక అసలు గురుడు సొంత నక్షత్రంగానే పుష్యమి చెప్తాం. అవునా? ఎందుకంటే ఎగ్జాల్టేషన్ ఉంటుంది. సో అందుకని గురుడికి చాలా ప్రీతికరమని, అందుకని మన ఆదివారం పుష్యమి వచ్చిన గురువారం పుష్యమి వచ్చిన దానికి విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఒకటి. తర్వాత ఇవాళ మనం ఏంటంటే అదేదో సామెతలుగా దరిద్ర దేవత తలుపు కొట్టి ఎన్నిసార్లు మనం తీసేదాకా కొడుతుంది, అదృష్ట దేవత ఒకసారి వస్తుంది. సో అలాంటి ఒకసారి వచ్చిన రోజు ఇది చిటుక్కున వచ్చి వెళ్ళిపోతుంది, వచ్చేసింది కదా. సో దాన్ని మనం ఎలా వాడుకుంటాం అనేది. ఎలా వాడుకోవాలి అంటే నేను అనేది ఏ దాంట్లో అయినా సరే కార్యజయానికి, అంటే నేను ఒక దేవత ఆరాధనలో నేను చాలా ముందుకెళ్ళాలనుకున్నాను అనుకోండి. ఈ రోజు నేను ఏదైనా సరే ఒక మంత్రజపం పట్టుకుంటే, ముఖ్యంగా అమావాస్య నాడు వస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. పుష్యమి అమావాస్య కలిసి రావటం అంటే చాలా అద్భుతం అది. పవర్ఫుల్. సో చాలా కాస్మిక్ రేస్ విపరీతంగా ఉంటాయి. వావ్. సో ఇప్పుడు అదే నేను ఏమంటాం, రత్నాలు పెట్టించడం వస్తే ఇవాళ పెట్టిస్తాను నేను గ్యారంటీగా. సో ఈ రోజు పెట్టుకునే రత్నం చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. సో అందుకని అలాంటి రోజు. తర్వాత రెండోది ఏంటంటే
ఇదే రోజు మనం అమావాస్యతో కలిసి రావటం, పుష్యమి నక్షత్రంతో కలిసి రావటం అంటే అనువాదానం అంటాంలేండి దీన్ని. అవును. సో ఈ అనువాదానాలు కూడా మనకి ఇంచుమించు నెలకొకటి వస్తాయి కదా! ఇలా 12 అంటే మనకి ఏదైతే ఒకవేళ మీరు తల్లిదండ్రులకు పెట్టుకోని రోజులు ఏమైనా ఉంటే ఈ రోజు కూడా పెట్టుకోవచ్చు. అంటే 2 రకాలుగా అంటే మనకి ఏదైతే కత్తి రెండిటికి ఎలాగైతే ఉపయోగపడుతుందో అలా ఇప్పుడు మనం పుణ్యకార్యక్రమాలకి ఇదే వాడొచ్చు. పాప కార్యక్రమాలకి అంటే పాపం కాదు, అది కూడా పుణ్యమే. కానీ మనం పితృదేవతలకి. దాన్ని పితృదేవత అంటాం. సో అది చాలా ఇంకా దీనికంటే పుణ్యంలేండి అది. అవును అవును సో కానీ దాని అశుభ కార్యాలను మనకి అని ఇస్తారు, అని పంచాంగాలు కన్సిడర్ ఇస్తారు, చేస్తారు. అంటారు కానీ అది కాదు నిజం. ఉమ్. సో కనుక మీరు ఎలాగైనా ఉపయోగించుకోండి. కాకపోతే ఇక్కడ మనం కార్యజయం అంటున్నాం. మీరు కార్యజయం అంటే ఉద్యోగం కావాలనుకునే వాడికి ఉద్యోగ లాభం ఉంది, సంతానం కావాలనుకునే వాడికి సంతాన లాభం ఉంది, పెళ్లి కావాలనుకునే వాడికి పెళ్లి లాభం ఉంది, నాలాంటి వాడికి సాధన కావాలనుకునే వాడికి సాధన లాభం ఉంది. A to Z అయితే సో అందుకే ఇది నేను అది కదా- కాదు. అందుకే నేను చెప్పేది ఇది అదృష్ట దేవత తలుపు కొడుతుంది, తీసుకుంటారా బాబు అంటున్నాం మనం. రైట్. సో అందుకని ఆహ్వానం పలికి తీరాలి ఇప్పుడు. సో కావాల్సిందల్లా మీకు ఓపిక, తీరిక అవి ఉంటే ఖచ్చితంగా ఈరోజు చక్కగా మనం సద్వినియోగం చేసుకోవచ్చు. రైట్. సో ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి? ఏం చేయాలి అనేది కనుక చూసినట్టయితే కనుక ఖచ్చితంగా ఈ రోజైతే తలస్నానం అనేది అవసరం. చేయాలి. అది కూడా కొద్దిగా పసుపు వేసి చేయాలి. ఆడైనా మగైనా వాళ్ళు స్నానం చేసే నీటిలో ఒక్క చిటికెడు పసుపు వేసి స్నానం చేయటం అనేది సెకండ్. మూడోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఇవాళ చదవగలిగితే ఏదైనప్పటికీ కూడా దత్తాత్రేయ పంజర స్తోత్రం కనుక చదువుకున్నట్టే చాలా మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఒకవేళ దత్తాత్రేయుడు కనుక మీరు చదువుకోలేకపోతే కనుక నృసింహస్వామి కరావలంబ స్తోత్రం అది చేసినా కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇవి చదువుకునే వాటిలో. అలా కాకుండా మంత్రం ఏదైనా చేయాలి అనుకుంటే కనుక ఓం జయంతే జయస్వరూపాయ నమః, ఓం జయంతే జయస్వరూపాయ నమః చాలా మంచి మంత్రం అది. ఇది ఈరోజు జయాలకి విజయాలకి అందుకని ఇందాక మనం చెప్పుకున్నాం అది కార్యం మీది, జయం ఆయన వదిలేయండి. ఆయనకు వదిలేయండి. సో జయం ఇచ్చే పూచి ఆయనది. రైట్. సో ఖచ్చితంగా ఈ రోజు నుంచి ఇలాగ మొదలెట్ట ఒక 21 రోజులు చేస్తే చాలు, ఎక్కువ రోజులు కూడా అవుతుంది. 21 రోజులు ఇవాళ నుంచి మొదలెట్టి ఎన్నిసార్లు? ఇది మనం ఎప్పుడులాగానే 51 లేదా 108 సార్లు చదువుకోవటం అని. అయితే ఈ 21 రోజులు మీరు మిగతా రోజుల్లో ఏమీ ప్రసాదాలు పెట్టడం ఏమీ అవసరం లేదు. ఈ రోజు మీ ఇంట్లో ఏదైతే మీరు దేవుడు దత్తాత్రేయుడు అయితే దత్తాత్రేయుడు, బాబా అయితే బాబా, శివుడు అయితే శివుడు, విష్ణుమూర్తి అయితే విష్ణుమూర్తి, ఇలా మీరు ఎవరైతే గురువు అనుకుంటారో వాళ్ళే మనకి, వాళ్ళు ఎవరిని భావిస్తే లేదు వీళ్ళెవరు కాదు శంకరాచార్యులు అనుకుంటే శంకరాచార్యులు, మీ ఇష్టం. సద్గురువులు ఎవరైనా సరే అలాంటి వాళ్ళకి మనం ఈ రోజు ఏంటంటే కొద్దిగా కేసరి నివేదన చేస్తే చాలు, ఇంకేమి పెట్టవలసిన అవసరం అయితే లేదు. మళ్ళీ చివరి రోజే ఇంకా మధ్యలో మీ ఇష్టం, మీరేం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, జస్ట్ అలా పటిక బెల్లం చిప్స్ పెట్టినా చాలు, కొద్దిగా పంచదార వేసి పెట్టినా చాలు. కానీ మళ్ళీ లాస్ట్గా 21వ రోజు ఎప్పుడు అవుతుందో అప్పుడు మాత్రం మళ్ళీ ఇలాగే చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న ఇప్పుడు ఉద్యోగం కావాలనుకుంటే ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధి పొందాలనుకుంటే వ్యాపారంలో వృద్ధి, ఇలా కార్య జయం అనుకోండి అంతే అనేది ఉంటుంది. అంతే. స్విచ్ వర్డ్ రూపంలో కూడా చెప్పండి సార్, అమావాస్య రోజు ఏ స్విచ్ వర్డ్ వాడచ్చు? అందులో గురు పుష్యమి యోగం ఉంది కాబట్టి. రైట్. ఇక్కడ ఏదైనా దాంట్లోకి వచ్చేప్పటికి మనం స్విచ్ వర్డ్లోకి వచ్చేది కనుక సేవ్ 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 SAVE. సో అన్నిటి నుంచి అంటే అపజయాల నుంచి రక్షించేది, సో దానికి సేవ్ అనేది. సో ఇది మంచి స్విచ్ వర్డ్గా సేవ్ 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 అని అనుకోవచ్చు. అది అంతేకాకుండా ఎవరికైతే కనుక అక్కడ కొన్నిసార్లు ఉద్యోగాల్లో కానీ ఇంకా జీవితంలో కానీ జీవన మరణ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది స్విచ్ వర్డ్ అనేది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అలా ఉపయోగపడాలి. గురు పుష్యమి యోగంతో వస్తున్నటువంటి ఈ అమావాస్య ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా ఇక ఇక్కడి నుంచి చంద్రుడు కూడా అందున అది శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. చంద్రుడు ఇంకా పెరుగుతాడు, వాళ్ళ జీవితాలు కూడా అలాగే దినదిన ప్రవర్ధమానంగా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే.